నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద గిరిజనుల ఆందోళన. జిలుగుమిల్లి మండలం నెర్సిగూడెంలోని 1997 ఆర్ఓ నెంబర్ 067/97లో 64 మంది గిరిజనులకు 146.35 సెంట్ల భూమిని ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చింది అని 27 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను 2024లో కొందరు అధికారులు అక్రమంగా గిరిజనులేతరులకు మ్యూటేషన్ చేశారని, అంతేకాకుండా గిరిజనులను ఆన్లైన్లో తొలగించడం జరిగిందని ఆరోపించారు. ఆదివాసీలకు సంబంధించి 146.35 ఎకరాల భూమి 1బీలను నిలుపుదల చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని జిలుగుమిల్లి డిప్యూటీ తహసీల్దార్ సందీప్ గౌడ ఉద్యోగం నుండి తొలగించి తప్పుడు మ్యూటేషన్ నమోదు చేసిన వీఆర్ఓ బుల్లబ్బాయిని ఉద్యోగం నుండి తొలగించాలి అని డిమాండ్ చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆర్వి రమణకి వినతి పత్రం అందించారు. నా పేరు కాకిమధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ధర్నా చేసినటువంటి కారణం ఏమిటంటే 1997 అంటే 31/12/97లో ఆర్ఓసి నెంబరు 067/97 ప్రకారంగా 64 మంది ఆదివాసీలకు 146 ఎకరాల 35 సెంట్లు భూమిని పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 27 సంవత్సరాలుగా వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు వేసుకుని ఆదివాసీలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో 16/11/2024న వీఆర్ఓ బుల్లబ్బాయి గిరిజనేతరులకి మ్యూటేషన్ చేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా చేసుకొని తింటున్నటువంటి ఆదివాసీలకు కాకుండా గిరిజనేతరులకి మ్యూటేషన్ చేశారు. అదేవిధంగా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆ రోజు డీటీగా పనిచేస్తూ ఎఫ్ఏసీగా పనిచేసినటువంటి డీటీ సందీప్ గౌడు ఆన్లైన్ నుండి ఆదివాసీలను తొలగించడం జరిగింది. కాబట్టి ఆదివాసీలను తొలగించడం, మ్యూటేషన్ చేసినటువంటి వాళ్ళని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యోగం నుండి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ తొలగించారో ఆ ఆన్లైన్ని కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే ఇది గనక కొనసాగించకపోతే, ఆన్లైన్ కొనసాగించకపోతే దీర్ఘకాలికంగా మేము కొద్ది రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడి చేసి తాళాలు వేసేసి అక్కడే కూర్చుంటామని చెప్పేసి మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దీన్ని గనక పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎవరైనా ఉంటే, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా దీన్ని పరిశీలన చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆన్లైన్ కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. చేయని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ. పట్టకుమారి, బరింకలపాడు కాలనీ, జీలిమేల్ మండలం, తాటకలగూడెం పంచేది. మాకు 1997లో పట్టా ఇచ్చారు. అప్పుడు కాడ నుండి మేము ఉన్నాం సార్. అందులో చేసిన వాళ్ళు మామూలుగా సర్వే చేశారు, ఇవన్నీ చేశారు, రాళ్ళు అన్నీ వేసారు, ఫేస్బుక్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, 1B ఆడంగులు అన్నీ ఇచ్చారు. తర్వాత మీ ఆన్లైన్లో మీ పేరు లేదు, మీరు వెళ్ళటానికి వీలు లేదని మొన్న చెప్పారు సార్. బరింకలపాడు కాలనీ సార్. నెర్సిపాడు అండి, గేరపట్టు ఊరు మాకు నెర్సిపాడు. నెర్సిగూడెం భూమి 30 సంవత్సరాలు అవుతుంది. మేమే సాగులో ఉన్నాం. 146 ఎకరాలు.